హాయ్ వెల్కమ్ టు టీషాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నెక్స్ట్ వర్బల్ రీజనింగ్లో భాగంగా మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమంటే డెసిషన్ మేకింగ్. ఈ చాప్టర్కి ఇంకొక నేమే ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా అని అంటాం. తెలుగులో దీన్ని స్వయం నిర్ణయం తీసుకుంటా లేక అర్హత పరీక్ష అని అంటాం. దీనికి ఏ విధంగా ఆన్సర్ చేయాలంటే ఒక జాబ్ రిక్రూట్మెంట్, మనకి ఏదైనా ఒక పోలీస్ నోటిఫికేషన్ కానీ ఏదైనా జాబ్ నోటిఫికేషన్ కానీ రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎటువంటి మరి ఏజ్ రిలాక్సేషన్స్, మళ్ళీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే కండిషన్స్ పెడతాడో ఆ కండిషన్స్ కూడా ఇక్కడ మనకి ఇస్తాడు. దాని ఆధారంగా ఎవరెవరికి ఏ విధంగా సెలెక్షన్ చేయాలి, మళ్ళీ వాడు సెలెక్ట్ అయిన తర్వాత వానికి అభ్యర్థిని జాబ్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది మనం డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, చూద్దాం ఇక్కడ ఒకసారి ఏ విధంగా ఉంటాయి క్వశ్చన్ అంటే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంచుకోవడానికి క్రింది షరతులు ఉన్నాయి. అంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఎంచుకోవడానికి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి అంటే అభ్యర్థి తప్పనిసరిగా ఇవి కిందివి ఫాలో అవ్వాలంట. ఓకే, ఏమేమి ఫాలో అవ్వాలంటే ఫస్ట్ వన్ 1/6/2017 నాటికి, 1వ తారీఖు 6వ నెల 2017 నాటికి కనీసం 25 సంవత్సరాలు కలిగి ఉండాలి మరియు 35 సంవత్సరాలకు మించకూడదంట. అంటే అతను 25 కన్నా ఎక్కువ ఉండాలి, 35 కన్నా తక్కువ ఉండాలి. ఫస్ట్ వన్ వాడి ఏజ్ గురించి మాట్లాడాడు. ఫస్ట్ కండిషన్ ఏముండాలంటే మరి ఈ డేట్కి 1/6/2017 నాటికి మనం వానికి ఏజ్ 35 ఇయర్స్ అబోవ్ 25 ఇయర్స్ అబోవ్ 35 ఇయర్స్ బిలో ఉండాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్, కనీసం 70% మార్కులతో ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో, అంటే ఇక్కడ ఓన్లీ బ్యాచిలర్ ఇంజనీరింగ్ కాదు, బీటెక్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలంట. అంటే బీటెక్లో ట్రిపుల్ ఈ కానీ, అంటే ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, అంటే అదేవిధంగా ఇంజనీరింగ్లో ఉన్న ఆల్ స్ట్రీమ్స్ ఏ బ్రాంచ్లో అయినా ఏదో ఒక బ్రాంచ్లో డిగ్రీ పాస్ ఏది గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. బట్ ఎంత శాతంతో అంటే 70% మార్కులు ఖచ్చితంగా వచ్చిండాలి. ఇది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే థర్డ్ కండిషన్, ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 75% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ని పూర్తి చేసి ఉండాలి. అంటే ఏజ్ వచ్చి 25 అబోవ్ 35 బిలో. బీటెక్లో ఏదో ఒక బ్రాంచ్, బీటెక్లో అయితే 70%తో పాస్ అవ్వాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ అంటే బట్టి ఎంటెక్లో ఎంత శాతంతో పాస్ అవ్వాలంటే 75% మార్కులతో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్, ఏదైనా ఇన్స్టిట్యూట్లో బోధనా రంగంలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? మినిమం 2 ఇయర్స్, అది కూడా టీచింగే ఉండాలంట. మళ్ళా మన సాఫ్ట్వేర్ సైడ్ కానీ అలా ఏమి ఉండకూడదు. ఖచ్చితంగా టీచింగ్ రంగంలోనే 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ కండిషన్, ఎంపిక ప్రక్రియలో కనీసం 40% మార్కులు సాధించి ఉండాలి. అంటే వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ పెడతారంట. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 45% మార్కులు సాధించాలి. అలా మొత్తం 5 కండిషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ 5 కండిషన్సే ఫాలో అవ్వని రూల్ లేదుగా. కొంతమంది కొన్ని కండిషన్ ఫెయిల్ అవ్వచ్చు, లేక కొంతమంది అన్ని కండిషన్లు సక్సెస్ అవ్వచ్చు, కొంతమంది కొన్ని కండిషన్ లేకపోతే రికమెండేషన్ కూడా చేయొచ్చు. అలా ఇక్కడ కొన్ని రికమెండేషన్ చెల్లుతాయంట. ఏ విధంగా ఇచ్చాడంటే ఆ రికమెండేషన్స్ ఇక్కడ అభ్యర్థి అన్ని షరతులు తృప్తిపరిచి క్రింది వాటిని తృప్తిపరచనప్పుడు, అంటే క్రింది వాటిలో ఏవేవి ఫెయిల్ అయితే ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏ పైన మూడవ కండిషన్ ఏమి ఇక్కడ మనం మూడవ కండిషన్ ఏమనుకున్నాం, ఇంజనీరింగ్ విభాగంలో 75% పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలంట. ఒకవేళ ఆ అభ్యర్థికి పోస్ట్ గ్రాడ్యుయేట్లో 75% లేకపోతే అతను ఏం చెయ్యాలి అంటే 75% లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్లో కనీసం 80% మార్కులు సాధిస్తే, అంటే ఎంటెక్లో కనుక 75% లేనప్పుడు మనము బీటెక్లో ఏం చేయాలంట 80% మార్కులు సాధించాలంట. కనీసం 80% అంటే 80 అబోవ్ ఉండాలి. 80% మార్కులు సాధిస్తే ఆ అభ్యర్థిని లెక్చరర్కు రెఫర్ చేయాలంట. అంటే ఎవరు రికమెండేషన్ చెల్లుతుందంట, లెక్చరర్ రికమెండేషన్ చెల్లుతుందంట. ఓకే, జాగ్రత్త. ఇక్కడ ఈ కండిషన్ ఏమంటే థర్డ్ కండిషన్ ఫెయిల్ అవ్వాలి. థర్డ్ కండిషన్ ఏమి,
75% దేంట్లో రావాలంటే ఎంటెక్లో ఉండాలి యాక్చువల్గా. అది ఎంటెక్లో 75% కనుక లేకపోతే బీటెక్లో ఏ రావాలంట, బీటెక్లో 80% మార్క్స్ రావాలంట బీటెక్లో. ఓకే, అలా ఈ కండిషన్ సాటిస్ఫై అయిన అభ్యర్థులందరినీ ఎవరు రెఫరెన్స్ తీసుకుంటారంటే లెక్చరర్ యొక్క రెఫరెన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా పైన ఫోర్త్ కండిషన్ ఏమి ఇచ్చాడు వాడు, టీచింగ్లో ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాడు. బోధనా రంగంలో కనీసం 2 సంవత్సరాలు పని అనుభవం ఉండాలంట. అలా ఒకవేళ పని అనుభవం లేకపోతే 2 ఇయర్స్ కనుక టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏం చెయ్యాలి అంటే, ఇక్కడ పరిశ్రమలో కనీసం 3 సంవత్సరాలు అంటే వేరే ఫీల్డ్, వేరే ఇండస్ట్రీలో 3 సంవత్సరాలు పనిచేసి, మరియు బోధనా రంగంలో కనీసం 1 సంవత్సరమైన అనుభవం కలిగి ఉండాలంట. అంటే 2 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇండస్ట్రీలో 3 ఇయర్స్ పనిచేసి 1 సంవత్సరం అయితే ఖచ్చితంగా టీచింగ్ చేయాలంట. అంటే కన్ఫామ్గా 1 ఇయర్ టీచింగ్ చేయాలి, రిమైనింగ్ 1 ఇయర్ బదులు 3 ఇయర్స్ ఇండస్ట్రీలో ఏ పనైనా చేయొచ్చు. ఓకే, అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులను వాళ్ళని అసోసియేట్ ప్రొఫెసర్ రెఫర్ చేయాలంట. ఇక్కడ ఈ కండిషన్, థర్డ్ కండిషన్, ఎంటెక్లో మార్క్స్ రాని వాళ్ళు బీటెక్లో 80% వస్తే లెక్చరర్ రెఫరెన్స్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇండస్ట్రీలో 3 ఇయర్స్ 1 ఇయర్ టీచింగ్ ఉంటే వాళ్ళకు అసోసియేట్ ప్రొఫెసర్ రెఫరెన్స్ చేయాలంట. ఓకే, ఇప్పుడు ఆప్షన్లు చూద్దాం. ఏ విధంగా ఆప్షన్స్ ఉంటాయంటే, అందించిన డేటా నిర్ణయం తీసుకోవడానికి సరిపోకపోతే, అంటే మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక సరిపోకపోతే మన ఆన్సర్ ఏం తీసుకోవాలంట, ఏ అనే ఆప్షన్ తీసుకోవాలంట, ఏ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలంట. నెక్స్ట్ అదేవిధంగా అభ్యర్థిని ఎంపిక చేయకుంటే సమాధానం బి తీసుకోవాలంట. అభ్యర్థిని ఎంపిక చేయాలంటే ఒకవేళ అభ్యర్థిని సెలెక్ట్ చేస్తే సి ఆప్షన్, అభ్యర్థిని ఎంపిక చేయకపోతే సెకండ్ ఆప్షన్, అభ్యర్థిని ఎంపిక చేయడానికి దత్తాంశం సరిపోకపోతే అంటే ఇచ్చిన డేటా ఇంకా సరిపోలేదు అనుకుంటే అప్పుడు మీరు ఏ ఆప్షన్ తీసుకోమన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా కేసును అసోసియేట్ ప్రొఫెసర్ సూచించేటప్పుడు అప్పుడు డి అనే ఆప్షన్ తీసుకోవాలంట. అదేవిధంగా ఇదే అభ్యర్థిని కేసుని లెక్చరర్ రెఫరెన్స్ తీసుకుంటే అప్పుడు మన ఆన్సర్ ఏం తీసుకోవాలంటే ఈ అనే ఆప్షన్ తీసుకోవాలంట. ఇవి ఏ బి సి డి ఆప్షన్, అన్ని క్వశ్చన్లకి ఇవే ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఆ కండిషన్ ఉపయోగిస్తూ. ఓకే, ఫస్ట్ వన్, ఇక్కడ ఏముండాలంటే ఏజ్ ఎక్కడ ఉండాలి, 25 అబోవ్ ఉండాలి, 35 బిలో ఉండాలి. సెకండ్ కండిషన్ బీటెక్లో ఎంత ఉండాలంటే 70% ఉండాలి. థర్డ్ కండిషన్ ఎంటెక్లో ఎంత ఉండాలంటే 75% ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఉండాలి. అండ్ అదేవిధంగా నా 5వ కండిషన్ ఏమంటే, ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్లో మినిమం 45% ఉండాలి. ఇది మెయిన్ డేటా. మనకు అభ్యర్థికి జాబ్ రావాలంటే ఇవన్నీ ఓన్గా సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఓకే, చూద్దాం. అభ్యర్థి పి 4 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. ఉండాల్సింది 2 ఇయర్సే, కానీ 4 ఇయర్స్ చేశాడు కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఓకే, సాటిస్ఫైడ్, పని చేస్తున్నాడు. మళ్ళీ బీటెక్ ఎంటెక్ రెండిట్లోనూ 75% మార్కులు సాధించాడు. అంటే బీటెక్లో 70 ఉండాలి, 75 వచ్చింది. ఎంటెక్లోనూ 75 ఉండాలి, 75 వచ్చింది. అంటే మొత్తం అంతా ఈ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ సక్సెస్ అయ్యాడు. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలిజిబుల్ అయ్యాడు. నెక్స్ట్ అదేవిధంగా ఎంపిక ప్రక్రియలో అతని 48% మార్కులు సాధించాడు. అంటే ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్లో ఎంత రావాలి, 45 రావాలిగా, అతనికి 48% మార్కులు వచ్చిందంట. అయినా ఆ అభ్యర్థిని ఎంపిక చేయాలా చేయకూడదా అంటే, మనకున్న ఈ 5 కండిషన్స్లో మనకి పెట్టిన ఈ 5 షరతులలో 4 కండిషన్ డైరెక్ట్గా సాటిస్ఫై అయినాయి, కానీ ఒక్క డేటా ఇవ్వలేదు. వాడు ఏం డేటా ఇవ్వలేదు అంటే ఏజ్ అనేది మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఈ అభ్యర్థి పిని సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ చేయొచ్చు, కానీ ఏమి ఇవ్వలేదు అంటే ఇక్కడ ఏజ్ ఇవ్వలేదు. కాబట్టి అభ్యర్థిని సెలెక్షన్ చేయడానికి దత్తాంశం సరిపోతుందా అంటే ఇంకా దత్తాంశం ఇంకా కావాలి, ఇంకా అదనపు సమాచారం కావాలి. ఇంకా అదనపు సమాచారం ఏంది, అతనికి ఏజ్. కాబట్టి అభ్యర్థిని సెలెక్షన్ చేయొచ్చు, చేయలేక కన్ఫామ్గా చెప్పలేం. అలా కన్ఫామ్గా చెప్పలేకపోతే మన ఆన్సర్ అంటే అందించే డేటా
నిర్ణయం తీసుకోవడానికి సరిపోవడం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మన ఆన్సర్ ఏ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఏ అనే ఆప్షన్ మనం బబుల్ చేయాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అదే ఫజిల్ పైన అభ్యర్థి క్యూ 12th జూలై 1993 12th జూలై 1993 అనేది వాడు ఇచ్చాడు. అంటే ఏజ్ ఇచ్చాడు, అంటే ఇయర్ ఇస్తున్నాడు, పుట్టిన తేదీ, జన్మించాడు. అతను మెకానికల్ విభాగంలో యూజీ మరియు పీజీ, మెకానికల్ విభాగంలో యూజీ పీజీ అంటే మెకానికల్ బ్రాంచ్ చేశాడు. బీటెక్లోను మెకానికలే అండ్ పీజీలోను మెకానికల్ బ్రాంచే పూర్తి చేశాడు. మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లో 70%, మళ్ళా గ్రాడ్యుయేషన్లో 75% మార్కులు సాధించాడు. అతను 5 ఏళ్ళు ఒక ఇన్స్టిట్యూట్, 5 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూట్లో టీచింగ్లో పనిచేస్తున్నాడు. ఎంపిక ప్రక్రియలో 50% మార్కులు సాధించాడు. ఇక్కడ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినాయా అంటే చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఏజ్ చెక్ చేయాలి. ఏజ్ చెక్ చేసే క్రమంలో అతను ఎప్పుడు ఇచ్చాడు, వాడు 1/6/2017 నాటికి 25 కన్నా ఎక్కువ ఉండాలి, 35 కన్నా తక్కువే ఉండాలి. ఇక్కడ అతను పుట్టింది ఎప్పుడు, 12th జూలై 1983. ఓకే, సబ్ట్రాక్షన్ చేస్తే 4, ఇక్కడ వాల్యూ 3, అంటే మనకి ఇంకా ఏజ్ 34. ఇంకా 34 రన్నింగ్ అవుతూ ఉంది, 35 క్రాస్ అవ్వలేదు. కాబట్టి ఏజ్ అనేది సాటిస్ఫై, ఏజ్ సక్సెస్ అయ్యాడు, ఏజ్ మ్యాచ్ అయింది. తర్వాత సెకండ్ కండిషన్ ఏం రావాలి, బీటెక్లో ఎంత శాతం రావాలంటే 70% రావాలి. ఇక్కడ బీటెక్లో ఎంత ఇచ్చిందంటే ఇక్కడ బీటెక్లో 75% ఉంది. ఓకే, గ్రాడ్యుయేషన్లో 75% ఉంది. ఓకే, తర్వాత ఎంటెక్లో ఎంత ఉండాలి, 75 ఉండాలి, పీజీలో 75 ఉండాలి. కానీ ఇక్కడ పీజీలో 70% వచ్చింది, అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయింది. థర్డ్ కండిషన్ ఫెయిల్ అయింది, అంటే 75 రావాలి, మనోనికి 70% వచ్చింది. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలిగా, కానీ మనోనికి 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది ఓకే. తర్వాత ఎంపిక పరీక్షలో ఎంట్రన్స్ టెస్ట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎంత శాతం ఉండాలి అంటే 45% ఉండాలి, కానీ ఇక్కడ అతనికి వచ్చింది 50%. కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఓకే. ఇప్పుడు ఆ అభ్యర్థిని ఎంపిక చేయాలా చేయకూడదా అంటే ఇక్కడ ఒక్కసారి చూస్తే 75% థర్డ్ కండిషన్స్ రాంగ్ అయితే అతను బీటెక్లో 80% సాధించాలి. అలా వస్తే లెక్చరర్ రెఫరెన్స్ చేయాలి. ఇప్పుడు బీటెక్లో 80% వచ్చిందా అంటే 80% రాలే, 80% రాలే, ఎంత వచ్చింది, ఇక్కడ 70% వచ్చింది. కాబట్టి అతని ఎంపిక చేయాలంటే ఎంపిక చేయకూడదు. ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, రెఫరెన్స్ కూడా చెల్లట్లేదు, లెక్చరర్ రెఫరెన్స్ కూడా సరిపోవట్లేదు. కాబట్టి ఈ అభ్యర్థిని క్యూ అనే అభ్యర్థిని ఎంపిక చేయాలంటే ఎంపిక చేయకూడదు. అది మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే ఎంపిక చేయకూడదు అనేది. అభ్యర్థిని ఎంపిక చేయకుంటే మనం ఏం తీసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ సెకండ్ బి ఈజే మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అభ్యర్థి ఆర్ 17th ఆగస్ట్ 1985లో జన్మించాడు. అతను సివిల్ ఇంజనీరింగ్లో యూజీ మరి పీజీ పూర్తి చేశాడు. ఓకే, గ్రాడ్యుయేషన్లో 80%, ఓకే గ్రాడ్యుయేషన్లో 80% ఉంది. ఏజ్ 1983 ఉన్నప్పుడే 34 ఏజ్ వచ్చింది. 1985 అంటే 32 సంవత్సరాలు వస్తుంది అబ్బాయికి, కాబట్టి ఏజ్ కూడా ఓకే. తర్వాత అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 75%, ఓకే పోస్ట్ గ్రాడ్యుయేట్లో 75 రావాలి, 75 వచ్చింది. బీటెక్లో 70 రావాలి, కానీ అతనికి 80 వచ్చింది. ఓకే, సాటిస్ఫైడ్. అతను గత 5 ఏళ్లుగా ఒక సంస్థలో సైట్ ఇంజనీరింగ్గా పనిచేసి ఇప్పుడు అతను గత 1.5 సంవత్సరాలుగా ఒక ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఎంపిక ప్రక్రియలో 60% మార్కులు లభించింది. అంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయింది, కానీ డైరెక్ట్గా టీచింగ్లో 2 years ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ ఫెయిల్ అయింది. అలా ఎక్స్పీరియన్స్ కండిషన్ కనుక ఫెయిల్ అయితే మనము ఏ విధంగా తీసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు 3 సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేసి 2 సంవత్సరాలు ఎక్కడ పని చేయాలంటే 2 సంవత్సరాలు లేకపోతే ఇండస్ట్రీలో 3 years పనిచేసి బోధనా రంగంలో 1 సంవత్సరం ఖచ్చితంగా పని చేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూ అతను అన్ని సంవత్సరాలు సైట్ ఇంజనీరింగ్లో 5 సంవత్సరాలు పనిచేశాడు.
సైట్ ఇంజనీర్గా 5 సంవత్సరాలు పనిచేసి టీచింగ్లో మాత్రం 1.5 సంవత్సరమే ఉంది కాబట్టి ఇతనికి ఒక రెఫరెన్స్ పని చేయాలి, ఒక రికమెండేషన్ పని చేయాలి. అది ఎవరి రికమెండేషన్ అంటే అసోసియేట్ ప్రొఫెసర్ రికమెండేషన్ పని చేయాలి. అంటే ఇతను ఎంపిక చేయాలి కానీ డైరెక్ట్గా ఎంపిక చేయకూడదు. అసోసియేట్ రికమెండేషన్ ద్వారా, రెఫరెన్స్ ద్వారా ఎంపిక చేయాలి అనేది మన ఆన్సర్ అవుతుంది. అది మనకు ఆప్షన్ ఏ ఆప్షన్లో ఉంది అంటే మన అసోసియేట్ ప్రొఫెసర్ రెఫరెన్షన్. కేసును అసోసియేట్ రెఫరెన్స్ తీసుకుంటే ఆన్సర్ ఏం తీసుకోవాలంటే డి. దేర్ఫోర్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ మనం ఏం తీసుకోవాలంటే డి అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అభ్యర్థి ఎస్ 27 సంవత్సరాలు ఉంది. ఒక 25 కన్నా ఎక్కువ ఉండాలి, 35 కన్నా తక్కువ ఉండాలి కాబట్టి 27 సంవత్సరాలు సరిపోయింది. ఆమె యూజీ పీజీలో వరుసగా 78, 82. ఓకే, ఇవి కూడా సాటిస్ఫైడ్. 70 రావాలి, 75 రావాలి, కానీ అక్కడ 78, 82 సరిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ మరియు ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్, అంటే రెండు కూడా వేరే వేరే స్ట్రీమ్ తీసుకున్నా కూడా ఏదైనా విభాగం కావచ్చు అన్నాడు కాబట్టి ఇవి కూడా ఓకే. నెక్స్ట్ ఎంపిక ప్రక్రియలో ఆమె 52% మార్కులు లభించింది. అయితే గత రెండేళ్లుగా ఒక ఇన్స్టిట్యూట్లో లెక్చరర్గా పనిచేసింది. ఎక్స్పీరియన్స్ కూడా ఓకే. మనకున్న 5 కండిషన్లు కూడా డైరెక్ట్గా సాటిస్ఫై అయినాయి కాబట్టి ఎస్ అనే అభ్యర్థిని ఎంపిక చెయ్యాలి కాబట్టి మన ఆన్సర్ సి, థర్డ్ ఆప్షన్ అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు ఆడి ఆప్షన్ అని ఇచ్చాడు. ఏ ఆప్షన్ డేటా సరిపోకపోతే ఏ ఆప్షన్ తీసుకోవాలి, అభ్యర్థిని ఎంపిక చేయకపోతే ఈ సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, అభ్యర్థిని ఎంపిక చేస్తే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ కనుక రికమెండేషన్ పని చేస్తే డి ఆప్షన్ తీసుకోవాలి, లెక్చరర్ రికమెండేషన్ చేస్తే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ అన్ని సాటిస్ఫై అయినాయి కాబట్టి సి ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అభ్యర్థి టి 1992లో జన్మించాడు. అంటే ఇప్పుడు ఇక్కడ 2017కి అండ్ అదేవిధంగా 1992కి ఇక్కడ 25 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఆ అభ్యర్థి యొక్క ఏజ్ 25 అబోవ్ ఉండాలి, 25, 35 బిలో ఉండాలి కాబట్టి ఏజ్ ఓకే. తర్వాత గ్రాడ్యుయేషన్లో 83% లభించింది అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60% వచ్చింది. ఈ కండిషన్ ఫెయిల్. అంటే ఎంటెక్లో 75% లేకపోతే అప్పుడు మనం బీటెక్లో ఎంత ఉండాలి, 80 అబోవ్ ఉంటే అతను లెక్చరర్ రెఫరెన్స్ ద్వారా రావాలిగా. చూద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ కండిషన్. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత ఆమె ఒక కంపెనీలో చేరి 3 సంవత్సరాలుగా ఉద్యోగం చేసింది. ఎంపిక ప్రక్రియలో 46% మార్కులు లభించింది. ఇక్కడ ఏమేమి మిస్ అయినాయంటే ఏజ్ ఓకే, ఏజ్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా బీటెక్లో 70% రావాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఎంటెక్లో 75 రావాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్లో 2 years టీచింగ్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఐదోది ఏముండాలంటే ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్లో 45 ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏజ్ ఓకే. ఇక్కడ బీటెక్లో ఎంత 83 ఉంది. ఆమెకి బీటెక్ 83 కాబట్టి ఇక్కడ 70% ఓకే. అండ్ ఎంటెక్లో 75 రావాలిగా, 75 రాలేదు, 16 వచ్చింది కానీ కండిషన్ ఫెయిల్. తర్వాత ఇక్కడ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఇక్కడ కంపెనీలో 3 సంవత్సరాలుగా పనిచేస్తుందంట, టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కనీసం 1 సంవత్సరమైన 2 సంవత్సరాలు అక్కడ చేసి 3 సంవత్సరాలు ప్రైవేట్గా పనిచేసి 1 సంవత్సరమైనా టీచర్గా పనిచేయాలి, అది కూడా లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో 45 ఉండాలి, 46 ఉంది. అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఫెయిల్ అయినాయి. ఎక్స్పీరియన్స్ ఇక్కడ రికమెండేషన్ పనిచేస్తుంది కానీ రికమెండేషన్ పని చేసినంత మాత్రాన ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదుగా, టీచర్గా లేదు. కాబట్టి ఈ టీ అనే అభ్యర్థిని మనము ఎంపిక చేయాలంటే ఎంపిక చేయకూడదు. కాబట్టి మనం ఏ ఆప్షన్ తీసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఒక ఫజిల్ ఇచ్చాడు. ఒక సంస్థలో సిస్టమ్ మేనేజర్గా ఎంపిక చేయడానికి కింద షరతులు ఇచ్చాడు. ఏమేమి కండిషన్ ఉన్నాయంటే అభ్యర్థి కనీసం 60% మార్కులతో ఐటీ, కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినారంటే ఖచ్చితంగా ఇక్కడ బ్రాంచ్ మెన్షన్ చేశాడు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా ఉండాలి, ఎలక్ట్రానిక్స్ అయినా ఉండాలి, కంప్యూటర్ సైన్స్ అయినా ఉండాలంట. నెక్స్ట్ అదేవిధంగా సెప్టెంబర్ 1, 2009 నాటికి
అభ్యర్థి 30 ఏళ్ళు మరియు 40 ఏళ్ళకు మించకూడదు. అంటే 30 కన్నా ఎక్కువ ఉండాలి, 40 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇక్కడ బీటెక్లో 60%, అదేవిధంగా ఏజ్ 30 అబోవ్ 40 బిలో ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ కండిషన్ ఏమంటే రాత పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించండి. ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు వాళ్ళు, ఆ ఎంట్రన్స్ టెస్ట్లో 40% రావాలి. ఎంపిక ఇంటర్వ్యూలో అంటే ఇంటర్వ్యూ చేస్తారు, అందులో 50% సాధించాలి. ఎంట్రన్స్లో 40, ఇంటర్వ్యూలో 50% రావాలి. సమస్తైక సిస్టమ్ విభాగంలో సిస్టమ్ విభాగంలో కనీసం 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. మొత్తం 5 కండిషన్ ఇచ్చాడు. ఈ 5 కండిషన్లో ఫస్ట్ది బీటెక్లో ఎంత రావాలి, బీటెక్లో ఖచ్చితంగా 60% రావాలి. అండ్ అదేవిధంగా ఏజ్ 30 అబోవ్ ఉండాలి, 40 బిలో ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎంట్రన్స్లో 40% రావాలి, ఇంటర్వ్యూలో 50% రావాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటే అదే సిస్టమ్ విభాగంలో వర్క్ ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాలు ఉండాలి. ఇవన్నీ సాటిస్ఫై చేయాల్సిన రూల్ లేదుగా, కొంతమంది రికమెండేషన్ పనిచేస్తాయి. ఆ రికమెండేషన్ ఏమంటే క్రింది తప్ప మిగిలిన అన్ని షరతులు సంతృప్తి పరిచిన అభ్యర్థి విషయంలో ఇక్కడ ఒకటో కండిషన్ ఏమి, బీటెక్లో 60% కనుక లేకపోతే వాళ్ళు ఏం చేయాలంటే ఎంటెక్లో లేక మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో 60% మార్కులు పొంది ఉంటే అభ్యర్థిని DGM డిప్యూటీ జనరల్ మేనేజర్ వ్యవస్థాపకుడికి రెఫరెన్స్ చేయాలంట. అంటే బీటెక్ గనుకలో 60% లేకపోతే వాళ్ళకి ఎంటెక్లో ఇవే బ్రాంచెస్లో 60% ఉండాలంట. అంటే బీటెక్ జస్ట్ పాస్ అయ్యి ఎంటెక్లో 60% పొందినా ఎంపిక చేయొచ్చు. కాకపోతే ఎవరి రికమెండేషన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ రికమెండేషన్. తర్వాత ఐదో కండిషన్ ఏమంటే ఐదో కండిషన్కి ఏమిచ్చాడు, ఎక్స్పీరియన్స్. 10 సంవత్సరాలు ఎవరికి ఉండకపోవచ్చుగా, అలా 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కనుక లేకపోతే డిప్యూటీ సిస్టమ్ మేనేజర్గా కనీసం 5 సంవత్సరాలైనా పని చేయాలంట. డిప్యూటీ సిస్టమ్ మేనేజర్గా 10 సంవత్సరాలు లేకపోయిన వాళ్ళు ఈ డిప్యూటీ సిస్టమ్ మేనేజర్గా 5 సంవత్సరాలైనా ఖచ్చితంగా పని చేసి ఉండాలి. వాళ్ళని ఎంపిక చేయాలి. కాకపోతే ఎవరు రెఫరెన్స్ అంటే ఆ అభ్యర్థిని జనరల్ మేనేజర్ రెఫరెన్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్గా 5 కండిషన్ ఇచ్చాడు. ఆ 5ని మోడిఫై చేసిన కండిషన్ ఇచ్చాడు రికమెండేషన్ ద్వారా. డిప్యూటీ జనరల్ మేనేజర్ రికమెండేషన్ అండ్ అదేవిధంగా జనరల్ మేనేజర్ రికమెండేషన్. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎవరు, డిప్యూటీ జనరల్ మేనేజర్ రికమెండేషన్ ఎప్పుడు చెల్లాలి అంటే బీటెక్లో 60% లేకపోతే ఎంటెక్లో అయినా 60% రావాలి. అదేవిధంగా జనరల్ మేనేజర్ రికమెండేషన్ ఎప్పుడు అంటే జనరల్ మేనేజర్ ఇప్పుడు సిస్టమ్ విభాగంలో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇక్కడ డిప్యూటీ సిస్టమ్ మేనేజర్గా 5 సంవత్సరాలైనా చేసి ఉండాలి. వాళ్ళకు మాత్రం జనరల్ మేనేజర్ రికమెండేషన్ పని చేస్తుంది అని అర్థం. ఓకే, చూద్దాం ఫజిల్ పైన క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఇక్కడ ఆప్షన్స్ క్రింది అభ్యర్థిని ఎంపిక కావాలంటే ఏ ఆప్షన్ తీసుకోవాలంట, ఎంపిక చేయనట్లయితే ఎంపిక కానటువంటి అభ్యర్థిని సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, బి ఆప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా అభ్యర్థిని DGM రికమెండేషన్ చేస్తే, డిప్యూటీ జనరల్ మేనేజర్ రికమెండేషన్ చేస్తే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. అదేవిధంగా జనరల్ మేనేజర్ రికమెండేషన్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ తీసుకోవాలి. అదేవిధంగా నిర్ణయం తీసుకోవడానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే లాస్ట్ ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఓకే, చూద్దాం. ఓకే, క్వశ్చన్ తీసుకుంటే సమీర్ 25th 1978. ఓకే, 1978 మనకి ఇచ్చిన డేటా ఇప్పుడు ఇక్కడిది 2009 వరకు. ఓకే, ఇక్కడ వాల్యూ 9. నెక్స్ట్ అదేవిధంగా 6. ఓకే, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 2009 నుంచి తీసేయాలి. ఓకే, 2009 నుంచి ఆవిడ పుట్టాడు 1978లో పుట్టాడు 1, 3. దేర్ఫోర్ 30కి అబోవ్ ఉన్నాడు, 40కి బిలో ఉన్నాడు. కాబట్టి ఏజ్ ఈజ్ సక్సెస్ అయ్యాడు. అతను 1999 సంవత్సరంలో బీటెక్లో 60% మార్కులతో 65% మార్కులతో పాస్ అయ్యాడు. ఎప్పుడు పాస్ అయ్యాడు, 1999లోనే పాస్ అయిపోయాడు. కాబట్టి 60% మార్కులతో డిగ్రీ పాస్ అయ్యాడు. అప్పుడు డిగ్రీ డైరెక్ట్గా పాస్ అయ్యాడు. కాబట్టి ఇక డిప్యూటీ జనరల్ మేనేజర్ రికమెండేషన్ చెల్లదు. ఓకే, నెక్స్ట్ అప్పటి నుండి ఒక సంస్థ యొక్క సిస్టమ్ విభాగంలో పని చేస్తున్నాడు. అప్పటి నుండి 1999 నుండి పని చేస్తున్నాడు అన్నాడు. కానీ ఇక్కడ మినిమం ఖచ్చితంగా డేట్ అని ఉండాలి.
10 సంవత్సరాలు చేశాడా, 5 సంవత్సరాలు చేశాడా ఇవ్వలేదు. కానీ అప్పటి నుండి చేశాడంటే ఎన్ని సంవత్సరాలు చేసినట్టు? 2 సంవత్సరాలు చేసి మానేశాడా, 5 సంవత్సరాలు చేశాడా, కంటిన్యూ చేస్తున్నాడని కన్ఫర్మేషన్ క్లారిటీగా లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 10 ఇయర్స్ అనే మాట ఎక్కడ తీయలేదు. కాబట్టి ఇక్కడ డేటా ఫెయిల్ అయింది. తర్వాత అతను రాత పరీక్ష మరియు ఎంపిక ఇంటర్వ్యూలో రెండిట్లోనూ 50% వచ్చింది. అంటే 40 రావాలి ఎగ్జామ్లో, కానీ 50 వచ్చింది. ఇక్కడ ఎంపిక ఇంటర్వ్యూలో 50% రావాలి, 50 వచ్చింది. కానీ ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేయొచ్చా అంటే ఎంపిక చేయడానికి డేటా సరిపోవట్లేదు. ఏం డేటా సరిపోవట్లేదంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ 10 ఇయర్సా 5 ఇయర్సా ఏమి డేటా ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం ఈ అనే ఆన్సర్ తీసుకుంటాం. అంటే అభ్యర్థిని ఎంపిక చేయలేము. ఓకేనా? ఇవి ఈ డేటా సఫిషియన్సీ డెసిషన్ మేకింగ్ టాపిక్ నుంచి సంబంధించిన క్వశ్చన్స్. ఇక్కడ దీనిపై నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.